ఎలక్ట్రికల్లో ఉద్యోగం ఇప్పించారు. దాంతోనే మా ఇల్లు నడుస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇల్లుని పట్టించుకోలేదు, ఎందుకంటే ప్రజల సమస్యలోనే ఉన్నాను. కానీ మా వైఫ్ ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చింది, పైకి తీసుకొచ్చిందని చెప్పి గౌరవంగా చెప్పుకునేవారు గద్దర్ గారు. అంటే వారికి తెలుసు నా కుటుంబం ముందుకు వెళ్ళాలంటే మా సతీమణి ఏదైతే సాక్రిఫైస్ చేసినారో, ఎందుకంటే వారు సాక్రిఫైస్ చేసినందుకే గద్దర్ గారు ఈ మూమెంట్లో ఉండి ప్రజల కోసం కొట్లాడే ఆ పాత తీసుకోవడము గద్దర్ గారు గురించి ఈరోజు కూడా అందరూ చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. వారి పాటలు కూడా నేను ఆశ్చర్యం ఏమైందంటే ఏ సమస్య అయినా కానీ 5 మినిట్స్లో 2 మినిట్స్లో ఒక పాట ప్రిపేర్ చేసేవారు. ఇంకా ఆ పాట ద్వారా వారి మెసేజ్ మనకు కమ్యూనికేట్ చేసేవారు. దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉండేది, ఎట్లా కొట్లాడాలి, ఎట్లా దీన్ని సొల్యూషన్ తీసుకురావాలని. సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే నిజంగానే గద్దర్ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా. వారు విప్లవంలో ఉండేది, కానీ బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రావాలి, తెలంగాణ సమాజం ముందుకు వెళ్ళాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి వారు చాలా కొట్లాడడం జరిగింది. అన్ని సమస్యలు ఏదైతే ప్రజల సమస్య ఉందో అది భయపడకుండా వారు తీసుకునేవారు. శాంత గారు చెప్పినట్టు వారిపైన పోలీస్ ఫైరింగ్ అయినప్పుడు, వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది అందరం కూడా వెళ్ళడం జరిగింది. వారు గద్దర్ గారు నిజంగానే వారు ఈ క్రైసిస్ నుంచి బయటికి రావాలి, మనతో ఉండాలి, మన పోరాటాలు కొనసాగాలని చెప్పి చాలామంది వెళ్ళేవారు. వారు పట్టుదల, అంటే వారి ఏదైతే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండేనో, వారు ఏదైతే స్ట్రాంగ్గా ఆలోచనలు ఉండేనో, ఆ కేవలం వారి ధైర్యం వల్లనే ఆ క్రైసిస్ నుంచి వారు బయటికి రావడం జరిగింది. చాలాసార్లు కూడా చూపించారన్నమాట, ఈ బుల్లెట్ ఇంకా ఉంది నా పైన, నాలోన బుల్లెట్ ఇంకా ఉంది. కానీ వారి ఏదైతే జోష్ ఉండేనో ఆ జోష్ అయితే ఎప్పుడు కూడా తక్కువ కాలేదు. నిజంగానే గద్దర్ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషను. అందుగురించి నిజంగా ఈ పద్మశ్రీ అవార్డ్స్ ఏదైతే మొన్న అనౌన్స్ చేస్తారో, గద్దర్ గారికి ఈజ్ ఎ వెరీ డిజర్వింగ్ పర్సన్ అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కులం గురించి చూడలేదు, మతం గురించి చూడలేదు, కేవలం ప్రజలు ఏదైతే అణచివేసిన ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి కొట్లాడినారు. ప్రజలు వారందరికీ కూడా మంచిగా కావాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది. అయితే వారికి నిజంగానే పద్మశ్రీ ఇవ్వాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ పద్మశ్రీ ఇస్ దట్, ఈ కులము మతము చూడకుండా ప్రజల కోసం పనిచేసే వారికి ఈ అవార్డ్స్ రావాలని చెప్పి. సో హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు గెట్ దిస్ అవార్డ్. వారికి ఇస్తే బాగుండేదని చెప్పి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వంకి మనము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు పంపించిందో నెక్స్ట్ టైం డెఫినెట్లీ వారికి ఈ అవార్డు తగ్గాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.